హాయ్ ఫ్రెండ్స్. మీ సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామ్ చేయడం ఎలా అంటే మీ లైఫ్లో చాలాసార్లు నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది, నేను అనుకున్న సాధించలేకపోతున్నాను, సో అందరు లైఫ్ చాలా బెటర్గా ఉంది, నా లైఫ్ మాత్రమే చాలా వరస్ట్గా ఉంది, నేను అందరికంటే ఎక్కువ కష్టపడిపోతున్నాను, ఎక్కువ స్ట్రెస్కి లోన్ అవుతున్నాను అని చెప్పేసి అని చెప్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మీ లైఫ్ ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారో ఒక్కసారి మీరు ఊహించుకోండి. ట్రై టు ఇమాజిన్. అంటే ఇలా ఉంటే బాగుంటుందని చెప్పేసానని కళ్ళు మూసుకొని ఒక్కసారి మీరు ఒక థాట్ ప్రాసెస్లోకి వెళ్ళిన తర్వాత ఎస్, నా లైఫ్ ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఒక విజువల్ ఇమేజ్ అనేది మీ కళ్ళకి కనిపిస్తుంది ప్రశాంతంగా. కళ్ళు మూసుకొని ఒక్కసారి మీ లైఫ్ గురించి థింక్ చేస్తే ఎలా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఒక ఇమాజినరీ పిక్చర్ అనేది మీ మైండ్లో మీకు తెలిసిపోతుంది. ఇమీడియట్గా మీరు ఏం చేస్తారంటే మీకు ఏం కనిపించిందో, మీ లైఫ్ ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో ఇమీడియట్గా ఒక పేపర్ కానీ బుక్ కానీ తీసుకుని అది రాసేయండి. ఒకసారి రాయండి. రాసిన తర్వాత రాసిందాన్ని చదవండి. చదివితే ఏం చేస్తారంటే అది ప్రజెంట్ ఇప్పుడు మీరు చేస్తున్నట్టు అంటే నా లైఫ్ ఇప్పుడు ఇలా ఉంది అంటే మీరు ఏదైతే ఇమాజిన్ చేసుకున్నారో అలా ఉన్నట్టుగా మీరు నమ్మండి. చెప్పుకోండి మీకు మీరు, నా లైఫ్ ఇలా ఉంది, నేను హ్యాపీగా ఉన్నాను, ఓకే, ఇప్పుడు నేను ఫైనాన్షియల్గా చాలా వెల్ సెటిల్డ్గా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను, నా రిలేషన్షిప్స్ అన్నీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నాను, ఓకే, నేను ఏ మిస్టేక్ చేయలేదు, మిస్టేక్ చేసినా కూడా దాన్ని ఓవర్కమ్ చేసుకుని అపాలజీ చెప్పి సో ఎవరితో కూడా ఒక గిల్టీ రిగ్రెట్స్ లేకుండా చేశాను అని చెప్పి మీతో మీరు మాట్లాడుకోండి. మీరు రాసిన దాన్ని ప్రజెంట్ టెన్స్లో చదువుకోండి. అప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ ఒక ప్రోగ్రామ్ని మళ్ళీ రీలాంచ్ చేసి ఏం చేస్తుందనంటే ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు ఏమైతే అనుకుంటున్నారో, మీరు ఏం మాట్లాడారో అది మీ లైఫ్లో ప్రజెంట్ ఇప్పుడు జరుగుతుంది అని నమ్ముతూ రెగ్యులర్గా అదే వర్డ్స్ని రెగ్యులర్ చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఖాళీగా ఉన్నప్పుడల్లా మీరు రాసిన మ్యాటర్ని ప్రజెంట్ టెన్స్లో మాట్లాడుకోవడానికి ట్రై చేయండి. అండ్ నేను ప్రామిస్ చేస్తున్నాను అబ్బా, నేను ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి అండ్ డెఫినెట్లీ యూ విల్ బీ సక్సెస్ఫుల్. మీ ఫ్యాంటసీ కావచ్చు, మీరు కళ్ళు మూసుకుని ఊహించుకున్నప్పుడు మీ లైఫ్ స్టైల్ అది ఫ్యాంటసీ కావచ్చు, అది ఒక డ్రీమ్ కావచ్చు, కానీ బిలీవ్ మై ఫ్రెండ్స్, డెఫినెట్గా అది రియాలిటీలో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతుంది. మీరు ఖచ్చితంగా దీన్ని ఖచ్చితంగా ఫాలోఅప్ చేయండి. ఫాలోఅప్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ ఏమైనా అనిపించిందో కమెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.